హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రావుస్ ఐఎస్ అకాడమీ. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకుంటే సివిల్స్ ప్రిపరేషన్కి అనుకూలంగా ఉంటుంది? సో డిగ్రీ ప్లస్ ఐఎస్, ఇన్ డిగ్రీ విచ్ గ్రూప్ ఈస్ బెస్ట్ సూటబుల్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్? ఐఎస్ ప్రిపరేషన్, డోంట్ కాల్ ఇట్ ఇట్స్ ఎ డ్రీమ్, ఇట్స్ ఎ ప్లాన్. పక్కా ప్రణాళికతో చదివితే డెఫినెట్గా సివిల్ సర్వీసెస్ని సాధించగలం. డిగ్రీలో జనరల్గా మనకి బిఏ అనేది సివిల్స్ ప్రిపరేషన్కి అనుకూలంగా ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఈవెన్ బీకామ్, బిఎస్సి, బీబీఏ ఇలా అండ్ బీసీఏ ఇవి కూడా తీసుకొని చదువుతున్నారు. వీటితో పోల్చి చూస్తే ఈ బీకామ్, బిఎస్సి, బీబీఏ, బీసీఏ ఇలాంటి గ్రూప్స్తో పోల్చి చూస్తే బిఏ అనేది సివిల్స్ ప్రిపరేషన్కి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా బిఏలో కూడా బిఏ పబ్లిక్ పాలసీ అనేది సివిల్స్ ప్రిపరేషన్కి అనుకూలంగా ఉంటుంది. మరి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో ద్వారా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సివిల్ సిలబస్ ఒకసారి మనం గమనించాలి. సివిల్ సిలబస్కి బిఏ ఎకనామిక్స్ లేదా బిఏ పబ్లిక్ పాలసీ, బిఏ హిస్టరీ, బిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇవి ఏవి అనుకూలంగా ఉన్నాయి అనేది ఒకసారి గమనించాలి. అకార్డింగ్లీ ఇట్స్ బెటర్ టు టేక్ ఏ రైట్ డెసిషన్. నా ఒకసారి చూద్దామండి. బిఏ పొలిటికల్ సైన్స్ మనం తీసుకుంటే సివిల్స్కి ఏ సిలబస్ కవర్ అవుతుందంటే ఈ బిఏ పొలిటికల్ సైన్స్ ద్వారా ఫారెన్ పాలసీ కవర్ అవుతుంది, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అంటాం. సామాజిక న్యాయం మీన్స్ reducing the gap between the rich and the poor people. History of politics, comparative politics, political analysis, global political scenario and forms of governance. ఇదనమాట జనరల్గా దేనికి అనుకూలంగా ఉంటుందంటే సివిల్స్ ప్రిపరేషన్కి అనుకూలంగా ఉంటుంది. బిఏ పొలిటికల్ సైన్స్ తీసుకుంటే సివిల్స్లో ఈ సిలబస్ మాత్రమే కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. మరి బిఏ ఎకనామిక్స్ తీసుకుంటే సివిల్స్లో ఏ పార్ట్స్ కవర్ అవుతాయంటే సివిల్స్లో కవర్ అయ్యే సిలబస్ ఒకసారి గమనిస్తే ఫండమెంటల్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్, పర్స్పెక్టివ్స్ ఆన్ ఇండియన్ సొసైటీ, మైక్రో ఎకనామిక్స్, మ్యాథమెటికల్ మెథడ్స్ ఫర్ ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, ఎకనామిక్ థాట్ అండ్ పొలిటికల్ ఎకానమీ, డెవలప్మెంట్ ఎకనామిక్స్, పబ్లిక్ ఎకనామిక్స్, ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, statistical methods for economics, international economics, banking and financial services, insurance services ఇవి కవర్ అవుతూ వస్తాయి బిఏ ఎకనామిక్స్ విషయానికి వస్తే. ఓకే, మరి బిఏ పబ్లిక్ పాలసీ తీసుకుంటే బిఏ పబ్లిక్ పాలసీ ద్వారా మనకి సివిల్స్లో కవర్ అయ్యే సిలబస్ ఒకసారి గమనిస్తే చూడండి. ఇంట్రడక్షన్ టు పాలిటిక్స్, Indian polity and governance, public administration theory and practice, Indian constitutional framework, world physical geography, Indian geography, arithmetic reasoning, introduction to sociology, ancient Indian history, medieval and early modern Indian history, Indian national movement, post-independence consolidation, India's art and culture, prehistory to post-modern times, introduction to economics, Indian economic and social development, international relations and organizations, India's foreign trade policy, environmental study, sustainable development goals and disaster management, India's internal security, ethics and case studies, so current events of national and international importance, interpersonal skills. సో బిఏ పబ్లిక్ పాలసీ తీసుకుంటే సివిల్స్లో ఈ సిలబస్ అంతా కూడా కవర్ అవుతూ వస్తుంది అనమాట. మరి ఒకసారి సివిల్ సర్వీసెస్ సిలబస్ కూడా ఒకసారి చూద్దామండి. ఏది బాగా సూట్ అవుతుంది అనేది ఒకసారి గమనిస్తే చూడండి, ఇది సివిల్ సిలబస్ అనమాట. ఇప్పుడు మనం బిఏ పబ్లిక్ పాలసీ సిలబస్ కూడా చూసాం. ఈ బిఏ పబ్లిక్ పాలసీ సిలబస్ అనేది సివిల్ సర్వీసెస్ సిలబస్కి మ్యాక్సిమం కవర్ చేస్తూ వస్తుంది అనమాట. ఒకసారి చూడండి సివిల్ సర్వీస్ సిలబస్ ఏంటనేది. సివిల్ సిలబస్ ఒకసారి చూస్తే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, Indian society, geography India as well as world, so polity, constitution and governance, Indian economy,
ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎథిక్స్. సో కాబట్టి ఇక్కడ చూడండి, మనకి బిఏ పబ్లిక్ పాలసీలో సివిల్ సర్వీసెస్లో ఇప్పుడు ఏదైతే మనం చూసామో బిఏ పబ్లిక్ పాలసీ తీసుకుంటే ఇదంతా కూడా కవర్ అవుతుందండి. కాబట్టి సివిల్స్ ప్రిపరేషన్కి బాగా అనుకూలంగా ఉండేటటువంటిది ఏంటంటే బిఏ పబ్లిక్ పాలసీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అంటే బిఏ ఎకనామిక్స్ తీసుకుంటే కొన్ని పార్ట్స్ మాత్రమే కవర్ అవుతూ వస్తున్నాయి. ఒకసారి మీరు గమనిస్తే బిఏ పొలిటికల్ సైన్స్ తీసుకుంటే ఇవి కవర్ అవుతున్నాయి. జస్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ రీక్యాప్. బిఏ ఎకనామిక్స్ తీసుకుంటే సివిల్స్లో ఈ పార్ట్ కవర్ అవుతుంది. సో 13 పాయింట్స్ అనేవి కవర్ అవుతూ వస్తున్నాయి. అండ్ బిఏ పబ్లిక్ పాలసీ ఐ టోల్డ్ యూ మ్యాక్సిమం ప్రపోర్షన్ అనేది కవర్ అవుతూ వస్తుంది యూపీఎస్సీకి. యూపీఎస్సీ సిలబస్ ఐ టోల్డ్ యూ. సో దిస్ ద యూపీఎస్సీ సిలబస్. సో కాబట్టి కంపారిటివ్గా చూస్తే బిఏ పబ్లిక్ పాలసీ అనేది సివిల్స్ ప్రిపరేషన్కి బాగా అనుకూలంగా ఉంటుంది. 90% సిలబస్ మ్యాచ్ అవుతూ వస్తుంది అనమాట. క్లియర్? మరి బెస్ట్ అప్రోచ్ ఏంటి సివిల్స్ ప్రిపరేషన్ సంబంధించి? డిగ్రీ స్థాయిలో మనం ఏ విధంగా చదువుతూ వెళ్ళాలి? మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అకాడమిక్స్తో పాటు ఐ టోల్డ్ యూ బిఏ పబ్లిక్ పాలసీ అయితే మీకు ఇంకా బాగుంటుందని చెప్పాను. అలానే మీరు బిఏ ఎకనామిక్స్ కానీ అండ్ పొలిటికల్ సైన్స్ కానీ ఇవి కూడా తీసుకోవచ్చు. కొంతమంది బీఎస్సీ, బీకామ్, బీబీ ఇవి కూడా తీస్తూ వస్తారు. కాకపోతే బిఏ తీసుకుంటే ఇంకా బాగా, బిఏ పబ్లిక్ పాలసీ తీసుకుంటే బాగా సూట్ అవుతుంది ఇన్ మై ఒపీనియన్. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అకాడమిక్స్తో పాటు ఎన్సీఆర్టీ బుక్స్ 6th to 12th ఎన్సీఆర్టీ బుక్స్ మనం చదువుతూ రావాలి. సో పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ అండ్ హిస్టరీకి సంబంధించి ఈ 6th to 12th ఎన్సీఆర్టీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కవర్ చేస్తూ రావాలి. సో అకాడమిక్స్తో పాటు ఎన్సీఆర్టీ బుక్స్ కవర్ చేస్తూ రావాలి, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీకి సంబంధించి. అండ్ డిగ్రీ సెకండ్ ఇయర్లో అకాడమిక్స్తో పాటు అడ్వాన్స్డ్ బుక్స్ మనం ప్రిపేర్ అవుతూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. సో ఇక్కడ చూస్తే ఎన్సీఆర్టీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ అండ్ పొలిటికల్ థియరీస్ అవి చదివిన తర్వాత మనం అడ్వాన్స్డ్ లెవెల్ బుక్స్ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఎన్సీఆర్టీ తర్వాత ఈ విధంగా అడ్వాన్స్డ్ బుక్స్ చదువుతూ సో న్యూస్ పేపర్ అప్డేషన్ ఉంటే, కరెంట్ ఈవెంట్స్తో రెగ్యులర్గా మీరు అప్డేషన్ ఉంటే ఇట్స్ మోర్ సఫిషియంట్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. సో కాబట్టి ఈ విధంగా సిస్టమేటిక్గా ఫస్ట్ లెవెల్లో ఎన్సీఆర్టీస్ మనం కంప్లీట్ చేస్తూ రావాలి. అండ్ సెకండ్ స్టేజ్లో అడ్వాన్స్డ్ బుక్స్ మనం ఫినిష్ చేస్తూ రావాలి. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా అకాడమిక్స్తో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్ మనం చూజ్ చేసుకుంటూ సో కంటిన్యూ చేస్తూ రావాలి. ఆప్షనల్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అనేది. అండ్ ఆప్షనల్తో పాటు ప్రిలిమ్స్, మెయిన్స్, టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేస్తూ రావాలి. మెయిన్స్లోకి వస్తే ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అనేవి ప్రాపర్గా నేర్చుకోవాలి. సో కాబట్టి థర్డ్ ఇయర్లో అకాడమిక్స్తో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్ ప్రిపరేషన్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ అనేది చేస్తూ రావాలి. ఈ విధంగా చేస్తూ వస్తే మీరు 21 yearsకే ఐఏఎస్ అయితే సాధించగలరు. Most of the students they got failure because the reason they have no clear cut strategy and direction. There is no other reason beyond this. చాలా మంది మల్టిపుల్ అటెంప్ట్స్ ఇస్తూ ఉంటారు. మల్టిపుల్ అటెంప్ట్స్ అవసరం లేదు, ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయొచ్చు. కాకపోతే సిస్టమేటిక్గా చదవాలి, ప్రాపర్ ప్లానింగ్తో చదవాలి. సో ఇలా వెళ్తే డెఫినెట్గా మీరు సివిల్ సర్వీస్ అయితే సాధించగలరు. సో మరి జనరల్ టిప్స్ ఒకసారి గమనిస్తే, ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ వెన్ యూ గో త్రూ ఎనీ టాపిక్. సో ఇట్స్ బెటర్ టు మేక్ ఏ షార్ట్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ షార్ట్ నోట్స్ అనేది బిఫోర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామినేషన్ ఇట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. క్విక్ రివిజన్కి మీరు రాసుకున్నటువంటి ఓన్ నోట్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఏ మెటీరియల్స్ చదివినా ఇక్కడ కన్సాలిడేటెడ్గా ఒక ఓన్ నోట్స్ అయితే తయారు చేసుకోవాలి. దెన్ టైమ్ మేనేజ్మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ preparation, at the time of examination also need of the one. Civil services crack చేయాలంటే అట్లీస్ట్ 1.5 year ప్రిపరేషన్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ గో త్రూ ద ప్రీవియస్ పేపర్ సో దట్ మీకు ప్రాపర్ పల్స్ అనేది దొరుకుతూ వస్తుంది అనమాట. ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది మీకు క్లియర్గా అర్థమవుతూ వస్తుంది అనమాట. యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఏం చదవాలి అనే దానికంటే ఏం చదవకూడదు అనేది కూడా ప్రాపర్గా తెలుసుకోవాలి. సో ప్రాక్టీస్ మాక్ టెస్ట్, ఆన్లైన్ ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు అయితే రాస్తూ రావాలి. ఓకే, సో ఈ విధంగా మనం ప్రిపరేషన్ చేస్తూ వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఫర్ ఎనీ అడ్మిషన్ క్వెరీస్
యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ 9182848190. మేము ఆఫర్ చేసిన కోర్స్ ఒకసారి గమనిస్తే, సో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది విశాఖపట్నంలో ఉంది. సో ఈ రావుస్ ఐఏఎస్ అకాడమీ అనేది ఎక్కడనంటే వైజాగ్లో సీతమ్మధర నియర్ అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ. అడ్రస్ అనేది మీరు ఇక్కడ క్లియర్ గమనించగలరు. అయితే మేము ఆఫర్ చేసిన కోర్స్ ఒకసారి గమనిస్తే, ఇంటర్తో పాటు సివిల్స్ ప్రిపరేషన్, ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులతో మీరు సివిల్స్ ప్రిపేర్ కావచ్చు. అండ్ డిగ్రీ ప్లస్ సివిల్స్, డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ లాంటి కోర్సెస్ కూడా మీరు తీసుకొని సివిల్స్ ప్రిపేర్ కావచ్చు. డిగ్రీ ప్లస్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, అంటే ఉత్త డిగ్రీ చదవడం వల్ల ఉపయోగం లేదు. డిగ్రీతో పాటు ఫస్ట్ ఇయర్ నుంచే ద మూమెంట్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, సో అప్పటి నుంచే సీరియస్గా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం వల్ల కూడా మీరు సో ఎర్లీగానే సెటిల్ కాగలుగుతారు. డిగ్రీ ప్లస్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంక్స్, ఎస్ఎస్సీ, రైల్వే. సో క్లాట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా మీకు ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఐపీ మ్యాట్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కూడా ఆల్రెడీ కొనసాగుతూ ఉన్నాయి. అండ్ డే కమ్ రెసిడెన్షియల్, సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఫర్ బాయ్స్ యాజ్ వెల్ as గర్ల్స్. సో ఫ్రెండ్స్, ఈ రౌస్ ఐఎస్ అకాడమీ ఎక్కడుందంటే విశాఖపట్నంలో కలదు, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ, సీతమ్మధర, వైజాగ్. ఫ్రెండ్స్, like, share, subscribe Rao's IAS Academy. All the best. Thank you. Have a nice day.